వెల్కమ్ టు మన హెల్త్. పండుగల సీజన్ అంటేనే విందు భోజనాలకు పెట్టింది పేరు. అయితే కొందరికి కాస్త తినగానే జీర్ణక్రియలో ఆటంకం ఏర్పడి కడుపు సంబంధిత సమస్యలు దాడి చేస్తాయి. దీంతో శరీర అసౌకర్యం, గుండెల్లో మంట మొదలవుతుంది. అకస్మాత్తుగా తలెత్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిట్కాలు ట్రై చేయాల్సిందే. జీర్ణక్రియ, కడుపు నొప్పికి అల్లం ఉత్తమ మార్గం. అల్లం ఘాటు కడుపు సమస్యలను ఇట్టే పారదోలుతుంది. అల్లం రసంలో కాస్తంత తేనె జోడించి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే సరి. జీర్ణ సమస్యలు దరిచేరవు. అలాగే సాధారణ టీకి బదులుగా అల్లం టీని తాగడానికి ప్రయత్నించాలి. రోజు ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం లభిస్తుంది. జీర్ణ చికిత్సలో ఇంగువ, సోంపు గింజలు భలేగా పనిచేస్తాయి. నీళ్ళలో 1 టీ స్పూన్ ఇంగువ, పావు టీ స్పూన్ సోంపు గింజలు వేసి బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత కప్పులో పోసుకొని వేడిగా తాగితే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా పెరుగును చేర్చుకోవాలి. ప్రతిరోజు పెరుగు తింటే మంచి బ్యాక్టీరియా పేగుల్లో చేరి జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది. పెరుగు కడుపుని చల్లగా ఉంచుతుంది కూడా. అయితే కొంతమందికి లాక్టోస్ అలర్జీ ఉంటుంది. ఇటువంటి వారు పాలు లేదా పాల ఉత్పత్తులు తినడం వల్ల శరీరంపై దద్దుర్లు వస్తాయి. వీళ్ళు పెరుగు తినకపోవడమే మంచిది. పుదీనా ఆకులను నిత్యం పచ్చిగా నమలగలిగితే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఏదైనా సమస్య ఉంటే మాత్రం పుదీనా టీని తాగవచ్చు. కాసిన్ని పుదీనా ఆకులను నీటిలో మరగబెట్టి కప్పులో పోసుకొని తాగితే కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.